I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language, one of the South Indian languages. This is the 9th Sabbath School lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 9వ సబ్బాతు బడి పాఠం. గత 2 పాఠాలు కూడా నేను డాక్టర్ జస్సనయ్య గారి యొక్క ఆఫీస్ స్టూడియోలో చేశాను. కారణం ఏంటంటే మా ఇల్లంతా కూడా ఈ యొక్క పెండ్లి కార్యక్రమం కొరకు వారు ఈ యొక్క రంగులు వేస్తూ సిద్ధపరుస్తున్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీలో అనేక మంది వ్యక్తిగతంగా నా కొరకు మా కుమార్తె యొక్క వివాహం మే నెల 29వ తారీఖున దాని కొరకు ప్రార్థించారు. అనేకులు మీలో మీ కుటుంబ ప్రార్థనలో కూడా ప్రార్థించారు నా కొరకు, మా కుమార్తె వివాహం కొరకు. మీలో అనేక మంది మీ సంఘ ఆరాధనలో కూడా నా కొరకు, మా కుటుంబం కొరకు, ముఖ్యంగా మా కుమార్తె యొక్క వివాహం కొరకు ప్రార్థించారు. మీకు అందరికీ కూడా మరి ఒకసారి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి అంతా కూడా ఎంతో ఘనంగా ఆయన నామమునకు మహిమకరంగా ప్రభు జరిపించారు వివాహ కార్యక్రమాన్ని మే నెల 29వ తారీఖున. కనుకనే సమస్తమైన ఘనత, మహిమ, స్తుతి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకే చెల్లిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడైతే విశ్వాసాలుగా మనం ఒక గుంపుగా ప్రార్థిస్తామో, అంటే గ్రూప్ ప్రేయర్ అంటాం మనం దీన్ని. ఆ గ్రూప్ ఒకే చోట ఉండని అవసరం లేదు. ఎక్కడున్నప్పటికీ మనం ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థనకు తప్పకుండా ప్రభువు జవాబిస్తారు. మనందరికీ తెలిసిన ఆ యొక్క నినాదం, స్లోగన్ అంటున్నాం కదా ఇంగ్లీష్లో, అధిక ప్రార్థన అధిక శక్తి, స్వల్ప ప్రార్థన స్వల్ప శక్తి, ప్రార్థన శూన్యము శక్తి శూన్యము. మనం అందరం కలిసి ప్రార్థించాం కనుక దేవుడు ఎంతో గొప్పగా అద్భుత కార్యాలు జరిగించి వివాహ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు ఆయన మహిమ కొరకు. ముఖ్యంగా వాతావరణ విషయంలో చాలా ఆందోళన వచ్చేసింది. మీకు అందరికీ తెలిసిన రీతిగా బంగాళాఖాతంలో తుఫాను పట్టేసిందని మేము కొంచెం దూరంగా ఉన్నప్పటికీ బంగాళాఖాతానికి ఇక్కడ కూడా మబ్బులు కమ్ముకున్నాయి. మాకెంతో ఆందోళన. నాకు తెలిసిన ఒక స్నేహితులు ఇక్కడే పూనాలోనే వారు వివాహం జరిపించారు వారి యొక్క కుమారుడికి. ఆ రోజున మన కాంపౌండ్లో కాదు, బయట పూనా పట్టణంలోనే వారు అట్టహాసంగా పెద్ద షామియానా అన్నీ కూడా వేయించేసి చేసుకున్నారు. అయితే పెండ్లికి ముందు ఒక్క పావుగంట కుంభవర్షం కురిసేసింది. మొత్తం ఆ ఆవరణ అంతా కూడా పూర్తిగా తడిచిపోయి ఆ యొక్క వివాహ సమయం చాలా ఇబ్బంది వచ్చేసింది. ఆ వివాహం చేయటానికి, వివాహం తర్వాత ఆ విందుకు చాలా ఇబ్బంది వచ్చేసింది. విన్నప్పుడు, దాని గురించి నేను తెలుసుకున్నప్పుడు మానవుడిగా నేను కూడా ఎంతో ఆందోళన పడ్డాను, ప్రార్థించాను. మీరు అందరూ కూడా ప్రార్థించారు. ప్రభు చక్కని వాతావరణం ఇచ్చారు. చాలా వేడిగా ఉంది ఇది రోహిణీ కార్తీక అని మనందరికీ తెలుసు. కానీ ఇక్కడికి వచ్చిన వారు ఆ యొక్క వాతావరణాన్ని, ఆ దినాన్ని ఎంతో ఆస్వాదించారు. ఆ ప్రధానం రోజున, పెళ్లి రోజున కూడా మేఘాలు కమ్ముకున్నాయి, చల్లని వాతావరణం, చక్కని చల్లని గాలి, ఏసీలో వచ్చినట్టుగా వచ్చింది. ఆ యొక్క వివాహం అయిపోయిన తర్వాత వివాహ విందు పెడుతున్న సమయంలో చల్లని గాలి. కొంతమంది దగ్గరికి వచ్చి, అయ్యా మబ్బులు పెట్టేసే చల్లని గాలి వేస్తుంది, వర్షంకు ముందు ఇలాంటి పెద్ద వర్షంకు ముందు ఇలాంటి చల్లని గాలి వస్తుంది కదా, త్వరగా మనం ముగించేస్తే మంచిది అని కూడా పాపం వారు ఆందోళన పడ్డారు. మానవుడిగా నాలో కూడా ఆందోళన ఉంది, చల్లని గాలి నాకు కూడా తగులుతుంది. అయితే కొంతమంది అన్నారు, అయ్యా మీరు కోటు వేసుకున్నారు కనుక మీకు తెలియలేదు, కోటు వేసుకోకుండా వచ్చిన మాలో అనేక మందికి చలి పెట్టేసింది. ఏకంగా అంతటి చల్లని వాతావరణం ఇచ్చేశారు. అంతకు ముందు వరకు కూడా రోహిణీ కార్తీక కనుక చాలా వేడిగా ఉంది ముందు రోజుల్లో. ఆ రోజున అంత అద్భుతం చేసేశారు. ఒక్క చుక్క వర్షం అంటే ఒక్క చుక్క కూడా పడలేదు. ఇక వివాహం దినాలన్నిటిలో కూడా, అనగా ప్రధానం ముందు రోజున, ప్రధానం రోజున, వివాహం అయిపోయిన తర్వాత బంధువులందరూ వెళ్ళిపోయి దినాన్ని కూడా ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. చల్లని వాతావరణమే ప్రభు ఇచ్చారు. దేవునికే సమస్తమైన మహిమ. దేవునికి అసాధ్యమైనది ఏమి ఉన్నది?
సమస్తం కూడా ఆయనకి సాధ్యం. కనుకనే ప్రభు అంత చక్కని వాతావరణాన్ని ప్రభు అనుగ్రహించారు. మరొక విషయాన్ని కూడా మీతో పంచుకోవాలా. వివాహం ప్రారంభించినప్పుడు, ఈ వివాహం గురించిన పనులన్నీ ప్రారంభించినప్పుడు నాకు చాలా ఆందోళన. ప్రభువా, ఇంత పెద్ద కార్యాన్ని నాకు చూపలేదు, నేను ఎలా చేయగలను ఒక్కడినే? మీరే నాకు సహకరించేవారిని అనుగ్రహించండి. అనగా ఈ పనులన్నీ చేయాలంటే చాలామందికి అవసరం ఉంది. వారిని నాకు కనెక్ట్ చేయండి ప్రభువా. తర్వాత ఇంకొక ఆందోళన, మానవుడిగా చాలా ఖర్చు అవుతుంది ప్రభు, నా దగ్గర అంత డబ్బు లేదు. జీతాలు కూడా సరైన సమయానికి వారు వేయలేకపోతున్నారు, వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి సమస్త వారు. అయితే దేవునికి ప్రార్థించగా దేవుడు అనేక మంది హృదయాలు తెరిచి మీలో అనేకులు ఎంతో ధారాళంగా ఆ యొక్క సహాయాన్ని అందించారు, ఆర్థిక సహాయాన్ని పంపించారు. ఇంకా ఒక సంఘం వారు ఏకంగా వారికి ఉన్న మా మీద ఉన్న అభిమానంతో వారందరూ కూడా మరి ఎంతెంత వేసుకున్నారో నాకు తెలియదు, కానీ ఏకంగా ఒక బంగారపు ఉంగరాన్ని తీసుకొచ్చి మా కుమార్తెకి అది బహుకరించారు. అంటే బంగారం ఈ లోకంలో ఎంతో విలువైనది అయినప్పటికీ అతి త్వరలో ప్రభు వచ్చేస్తున్నారు రెండోసారి. మనం బంగారు వీధుల్లో నడుస్తాం. బంగారానికి పరలోకంలో ఏ విధమైన విలువ లేదు. అయితే వారికి ఉన్న ప్రేమను బట్టి ఆ విధంగా ఒక సంఘం వారు చేశారు. పేర్లు చెప్పట్లేదు, కారణం ఏంటంటే మీరు బాధపడకూడదని ఆ విషయాలు చెప్పట్లేదు. అయితే ఎంతో మీరు చేసిన ప్రార్థనలకు, మాకు ఈ యొక్క వివాహం విషయంలో మీరు చేసిన ఆ యొక్క ఉపకారం, ఆర్థిక సహాయానికి అనేక మంది సరైన రిజర్వేషన్ లేకపోయినప్పటికీ పాపం జనరల్ కంపార్ట్మెంట్లోనే ప్రయాణం చేసి వచ్చేసారు. ఎంతోమంది పాస్టర్లు, ఎంతోమంది నాయకులు, ఎంతోమంది సంఘ పెద్దలు, సంఘ సభ్యులు వచ్చేసారు. అయితే మీలో కొంతమందికి తెలిసిన రీతిగా మన మల్కీపురం సంఘం ఉంది నార్త్ సెక్షన్లో. ఆ సంఘ పెద్దలు, సంఘ సభ్యులు కూడా, అయ్యా మీ కుమార్తె పెళ్లికు మేమందరం కూడా వచ్చేసి 2 రోజుల ముందే ఆ యొక్క వంటల కార్యక్రమం అంతా మేమే చేస్తామని వారు ఎంతో సంతోషంతో వచ్చారు. ఆ యొక్క 4 రోజులు, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం 4 రోజులు మాతోనే ఉండి ఎంతో మధురమైన, రుచికరమైన వంటలు వారు సునాయాసంగా చేసి అందరికీ కూడా చక్కగా వడ్డించారు. ఇక మీ అందరూ చేస్తున్న ఈ యొక్క మేళ్ళు, మీ అందరు నాకు చేస్తున్న సహకారాన్ని నేను తలంచుకుంటుంటే, ప్రభువా, వీరికి ఎప్పుడైనా నా జీవితంలో నేను బ్రతికొండగా కొంచెమైనా సరే వారు చేసిన ఉపకారానికి, వారు చేసిన ఆ సహాయానికి, వారు చూపించిన ప్రేమకి కొంచెమైనా నేను మరలా తిరిగి చెల్లించే ఆ ధన్యత నాకు వస్తుందా ప్రభు అని అడుగుతున్నాను ప్రభుని. ఖచ్చితంగా మీరందరూ కూడా చేసిన ప్రార్థనలకు, చేసిన సహకారానికి నేను ఏ రీతిగా కూడా మరలా తిరిగి మీకు మెయిల్ చేసే పరిస్థితిలో లేనేమో అని ఆందోళన పడుతున్నాను. ఇదంతా కూడా నా పట్ల మీకు ప్రభు ఇచ్చిన ఆ ఆప్యాయత. మీకు మరోసారి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంత ఘనంగా ఈ వివాహం జరిగింది. దీనికి మీ అందరి యొక్క ప్రార్థనలే. కనుక నేను మీకు అందరికి కూడా మనం చేసేది ఏమిటంటే, ఏ విషయం వచ్చినా సరే ఖచ్చితంగా ప్రార్థనలో మనం గడపాల. ఎక్కువ ప్రార్థన ద్వారా ఎక్కువ శక్తిని, ఆశీర్వాదాలని పొందుతాం. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ మరి తర్వాత విషయాలు తర్వాత రాబోయే పాఠాల్లో ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మీతో పంచుకుంటాను, లేదా మీ దగ్గరికి ఉద్యోగ సభలకు వచ్చినప్పుడు పంచుకుంటాను. మన యొక్క ఈ యొక్క వివాహం సంబంధించిన వీడియో ఇంగ్లీష్లోనే జరిగింది కనుక ఇక్కడ మరి ఇంగ్లీషు వాతావరణం, ఇంగ్లీష్ ఆరాధన, ఇక్కడ ఇంగ్లీష్ సంఘం కనుక ఇంగ్లీష్లోనే జరిపించాం. అది మన యూట్యూబ్లో, నా యూట్యూబ్లో, ప్రొఫెసర్ శరత్ బాబు యూట్యూబ్లో ఉన్నది. అవకాశం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు చూద్దరిగారు దాన్ని. కనుక ఈ యొక్క సమయంలో ప్రార్థించి ఈ యొక్క 9వ పాఠాన్ని వాక్యం నుంచి నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, నన్ను, నా కుటుంబాన్ని, మా కుమార్తెను మీరు ఎంతో ప్రేమించి
ఆ యొక్క వివాహాన్ని ఎంతో ఘనంగా జరిపించారు. మీ మహిమ కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. దీనికి సహకరించిన ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ యొక్క వివాహ విషయంలో ఏ సంఘాలైతే ముందుకు వచ్చి వారు సహకరించారో వారందరినీ ప్రత్యేకంగా దీవించండి ప్రభువా. ఆయన అనేక మంది ఈ యొక్క వివాహం విషయంలో ప్రార్థించారు ప్రభువా. ప్రార్థించిన ప్రతి వ్యక్తిని పేరు పేరు వరుసను మీరు ఆశీర్వదించండి. వారి వ్యక్తిగతమైన పేర్లు నాకు తెలియకపోయినప్పటికీ మీకు తెలిసిన ప్రభువా, వారందరినీ కూడా మెండిగా ఆశీర్వదించవలసిందని ఈ యొక్క ప్రాముఖ్యమైన పాఠాన్ని మేము అర్థం చేసుకోవటానికి మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి మీరే మహిమ ఘనత పొందమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరొక విషయం పాఠంలోకి వెళ్ళకముందు, వచ్చే వారం అనగా జూన్ 5 నుంచి 8 వరకు మేఘాలయ రాష్ట్రంలో షిల్లాంగ్ అని దాని యొక్క ముఖ్యపట్నం, ఆ ముఖ్యపట్నం శివారుల్లో ఉద్యోగ సభలకు వెళ్ళాలి. ఈ ఉద్యోగ సభలు మే నెలలోనే జరిగిపోవాలా. వారు కోరుకున్న రీతిగా కనీసం 1 సంవత్సరం నుంచి అడుగుతున్నారు, మా సంఘానికి రావాలా, మీరు వాక్యం చెప్పాలని. సమయం అనుకూలించక అనేక చోట్లకు వెళ్ళాలి కనుక వెళ్ళలేకపోయాను. ఈ సంవత్సరం ఖచ్చితంగా వస్తానని వారికి వాగ్దానం చేశాను. కానీ ఈ వివాహం రావటంలో వారికి చెప్పి, అయ్యా వివాహం అయ్యే వరకు మరి నేను రాలేను అన్నాను. మే మొదటి వారంలో, 2వ వారంలో నార్థాంధ్రలో 3 సంఘాలకు వెళ్ళగలిగాం. ఆ సమయంలో వెళ్ళాలి అక్కడ షిల్లాంగు. కానీ ఒకే చోట ప్రక్కనే కనుక 3 చేసేద్దాం ఈసారని ఆ యొక్క లక్ష్మేశ్వరంలో, కరవాకలో, ఊడుముడిలంకలో చేసేసాం. మీలో అనేక మంది అడిగారు కూడా అప్పుడు, అయ్యా పెళ్లి దగ్గరికి వచ్చేస్తుంది, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు, మరి పెళ్లి పనులు ఎవరు చేస్తారు అని కూడా మీలో అనేక మంది నన్ను అడిగారు. నేను మీకు ఇచ్చిన జవాబు జ్ఞాపకం ఉన్నదని ఆశిస్తున్నాను. ప్రభు కార్యాలు మనం చేసినట్లయితే మన కార్యాలు ప్రభువు చేస్తారు. అనగా ప్రభు పనిని మనం చేసినట్లయితే మన పనులన్నీ ఆయనే చేస్తారు అనే నమ్మకం నాకు ఉంది. అలాగే ఖచ్చితంగా ప్రభు ఈ వివాహంలో ప్రతి విషయంలో కూడా ఎంతో నాకు సహకరించారు అందరూ కూడా. కారణం నేను ఎక్కడికి వెళ్ళలేను కనుక అనేక మంది సహకారంతో ఇది జరిగింది. ప్రభు వారికి పెద్ద మనసు ఇచ్చారు నాకు సహకరించడానికి. అయితే ప్రియ సోదరి సోదరులారా, మరి ఇప్పుడు వివాహం అయిపోయింది కనుక మేఘాలయ వెళ్ళాలి, షిల్లాంగ్ ఈ యొక్క ఉద్యోగ సభల కొరకు. కానీ కాస్త కొంచెం చిక్కు వచ్చింది. ఏమిటంటే అక్కడ వర్షాకాలం త్వరగా ప్రారంభం అవుతుంది, మే నెల ఆఖరి వారంలోనే. అలాగే ప్రారంభం అయిపోయింది. చాలా ఎక్కువగా వర్షాలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పోయిన వారంలో వరద కూడా వచ్చేసిందంట అక్కడ. ఒకవేళ అలాంటి వరదల పరిస్థితి, ఎక్కువ వర్షాలు ఉన్నట్లయితే మరి ప్రజలు కూడా ఉద్యోగ సభలకు రావడానికి కష్టం. మరి నేను వెళ్ళే ప్రయాణం కూడా చాలా ఇబ్బందులతో కూడి ఉంటుంది. కనుక ప్రార్థించండి. దేవుని చిత్తం అయితే ఇప్పుడు వెళ్ళాలని టికెట్ కొనేశారు, వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. వచ్చే బుధవారం ఉదయాన్నే. ఒకవేళ వాతావరణం అనుకూలించకపోయినట్లయితే వాటిని మరొక సమయం కంటే వర్షాలు తగ్గిన తర్వాత జరిపించడానికి. మీకు అందరికీ తెలుసు కదా, ప్రతిరోజు కూడా వర్షం పడే స్థలం ప్రపంచంలో ఏదైనా ఉన్నదంటే చిరపుంజి అంటారు. నేను వెళ్ళబోయే ఆ యొక్క స్థలం ఈ చిరపుంజికి దగ్గరలోనే. కనుక ప్రార్థించండి, దేవుని యొక్క నామం కనపరచబడాల. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క 9వ పాఠం యొక్క పాఠ్యాంశం, 9వ పాఠం యొక్క పాఠ్యాంశం మనకి ఏమని ఇవ్వబడ్డదంటే ఇంగ్లీష్లో ద ఫౌండేషన్ ఆఫ్ గాడ్స్ గవర్నమెంట్. ద ఫౌండేషన్ ఆఫ్ గాడ్స్ గవర్నమెంట్. మన యొక్క భాషలో నేను దేవుని ప్రభుత్వమునకు గల పునాది, దేవుని ప్రభుత్వమునకు గల పునాది అని తర్జుమా చేశాను. దేవుని ప్రభుత్వం ఏమిటి, ఆ ప్రభుత్వానికి పునాది ఏమిటి అనే ప్రశ్న వెంటనే మన మనసులో వచ్చేస్తుంది. దేవుని ప్రభుత్వమా? మనకు తెలుసు ఈ లోకంలో ఈ యొక్క రాష్ట్రాలకు, దేశాలకు ప్రభుత్వాలు ఉంటున్నాయి. దేవుని ప్రభుత్వం ఏంటి? ఆ దేవుని ప్రభుత్వానికి మరలా పునాది ఏమిటి అనే ప్రశ్న మనకు వస్తుంది. మనందరికీ తెలిసిన రీతిగా ఏ బిల్డింగ్ అయినా సరే కట్టాలంటే, ఏ భవనం కట్టాలైనా సరే దానికి పునాది ఉండాలా. పునాది లేకపోయినట్లు ఏమైపోతుంది? ఆ యొక్క భవనం కుప్పకూలిపోతుంది, పేక మేడలాగా పడిపోతుంది. పునాది కావాలా. అయితే దేవుని యొక్క ప్రభుత్వానికి
పునాదిగా మనం భావించాలి దాన్ని. లేకపోతే ఈ రోజుల్లో పిల్లర్స్ అంటున్నాం. పిల్లర్స్ అంటే ఆ యొక్క స్తంభాలు వేస్తున్నాం. దాని ద్వారా ఆ బిల్డింగ్ మంచి స్థిరంగా ఉంటుంది. భూమికి లోతుగా సిమెంట్తో ఆ యొక్క ఐరన్తో వేసేస్తున్నాం. అది చాలా బలంగా ఉంటుంది ఈ రోజుల్లో. అయితే అలాగే దేవుని యొక్క ప్రభుత్వం చెక్కు చెదరకుండా కలకాలం ఉండటానికి దానికి గల పునాదిగా మనం భావించాలన్నమాట దాన్ని. ఆ పునాది ఏంటంటే దేవుని యొక్క 10 ఆజ్ఞలు. దేవుని యొక్క 10 ఆజ్ఞలు. దానిని మన భాషలో ధర్మశాస్త్రము అని తర్జుమా చేశారు. కనుక దేవుని యొక్క ప్రభుత్వానికి గల ఆ యొక్క పునాది దేవుడు నిర్ణయించిన ఆ 10 ఆజ్ఞలు, మానవులుగా మన కొరకు ఆయన రాసిచ్చిన ఈ 10 ఆజ్ఞలు. వీటి గురించి మనం బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకోబోతున్నాం. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంటత వాక్యం ప్రకటన 12:17 మరి యవనస్తులు ఇంకా మనకి కొంతమంది వచ్చారు, కానీ ఇంకా చాలా కష్టపడి పనిచేశారు కనుక ఇంకా వారు అందుబాటులోకి రాలేదు. కనుక నేనే దీన్ని మీకు వివరిస్తాను. ప్రకటన 12:17 అంతటా ఘట సర్పము. ఎవరు ఘట సర్పము? సాతానని ప్రకటన గ్రంథం 12:9 ఖచ్చితంగా చెప్తుంది మనకి. ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకుని, అంటే కోపం తెచ్చుకుని ఎవరి మీద? ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించుచు ఆయన యొక్క సాక్ష్యాన్ని కలిగి ఉన్నారో వారి మీద. ఆమె సంతానం. ఆమె అంటే స్త్రీ. స్త్రీ ఎవరికి సాదృశ్యం? మనందరికీ తెలుసు. స్త్రీ సంఘానికి సాదృశ్యం. ఆమె యొక్క శేషించిన సంతానం, ఇంగ్లీష్లో రెమినెంట్ అంటాం, వారి మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నాడు సాతాను. దేనివల్ల? వారు దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నారు ఈ లోకంలో. దాంతోపాటు యేసుని గూర్చిన సాక్ష్యం కలిగి ఉన్నారు. కనుకనే సాతానికి చాలా ఆగ్రహం, వారి మీద యుద్ధం చేయడానికి వచ్చేస్తున్నాడు అని ప్రకటన గ్రంథం 12:17 ఆఖరి భాగంలో చదువుతున్నాం. ఎవరైనా సరే యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వారు వచ్చి ఒక దండ వేసి లేకపోతే ఒక సాల్వ కప్పి వెళ్ళిపోతారా? లేనే లేదు. మళ్ళీ గాయపరిచి వీలైనట్లయితే చంపేసి వెళ్ళిపోతారు. అలాగే సాతాను యొక్క పథకం కూడా, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు కాపాడుతున్నారో, ఎవరైతే యేసు ప్రభు యొక్క సాక్ష్యం కలిగి ఉన్నారో వారిని గాయపరచాలని, వారిని ఇబ్బంది పెట్టాలని, వీలైతే వారిని హతం చేసేయాలన్నది సాతాను యొక్క పథకం. దేనివల్ల? ఈ యొక్క 10 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ 10 ఆజ్ఞలు పాటించినట్లయితే ఎంతో ధన్యులైపోతారు. వారికి నిత్యజీవం వచ్చేస్తుంది, పరలోకం వెళ్ళిపోతారు. అది జరగకుండా సాతాను వారి మీద ఆగ్రహంతో యుద్ధం చేస్తున్నాడని చెప్పబడ్డది. ఈ వారపు పాఠం ఇంకా లోతుగా మనం అర్థం చేసుకోవాలంటే ఇక గ్రేట్ కాంట్రవర్సీ అంటున్నాం కదా, మహాపోరాటం. కొంతమంది మహాసంఘర్షణ, కొంతమంది మహాసంఘర్షణ అంటున్నారు. ఈ యొక్క మహాపోరాటం అనే పుస్తకం 25 నుంచి 27 వరకు ఉన్న అధ్యాయాలు మనం చదివినట్లయితే ఎంతో విపులంగా ఉన్నది దానిలో. ఈ వారం మనం ప్రకటన గ్రంథం 14:6 నుంచి 12 వరకు ఉన్న వాక్య భాగాన్ని కూడా ధ్యానిద్దాం ప్రార్థన పూర్వకంగా. ఎంతో ప్రాముఖ్యమైనవి కనుక దేవుని యొక్క ప్రభుత్వానికి పునాది. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క 10 ఆజ్ఞలంటే సాతానుకు చాలా కోపం. ఈ 10 ఆజ్ఞల్ని సాతాను అసహించుకుంటున్నాడు. కానీ ఏంటి? ఆ 10 ఆజ్ఞలు పాటించే వారిని పరిశుద్ధులని చెప్పబడ్డది. ప్రకటన గ్రంథం 14:12. ప్రకటన గ్రంథం 14:12 కాగా పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడును. దేనిలో? ఆయన ఆజ్ఞలు పాటించుచు యేసును గూర్చిన విశ్వాసం కలిగి ఉన్నారు వారు. అంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంది, 10 ఆజ్ఞలు పాటిస్తున్నారు, వారు పరిశుద్ధులు అని చెప్పబడ్డది. పరలోకం ఎవరు వెళ్తారు? పరిశుద్ధులే వెళ్తారు, పాపులు వెళ్ళరు. అయితే పాపి పరిశుద్ధుడిగా ఎలాగవుతారు అంటే, పాపి తన పాపాలని యేసు ప్రభు నామంపేట ఒప్పుకున్నట్లయితే వారి పాపాలు క్షమించబడి యేసు ప్రభు యొక్క శిలువ రక్తంలో కడగబడి మనం పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం, నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అటువంటి వారే పరలోకం వెళ్తారు. కనుక పరిశుద్ధులుగా ఈ కడవర కాలంలో జీవించాలంటే తప్పకుండా 10 ఆజ్ఞలను మనం అనుసరించాల, పాటించాల. అయితే చూడండి బైబిల్ ఎంత విపులంగా మనకు చెప్తుందో. యాకోబు పత్రిక 2:10. యాకోబు పత్రిక 2:10 మనము ఈ ఆజ్ఞలలో ఏ ఒక్క ఆజ్ఞను మీరినప్పటికీ ఆ ఆజ్ఞలన్నిటిని కూడా మీరినట్లే.
అయితే ఈ లోకమంతా కూడా, ముఖ్యంగా క్రైస్తవ లోకం మనం మాట్లాడుకునేది, వారు ఈ యొక్క 4వ ఆజ్ఞను మర్చిపోయారు. 4వ ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసినా సరే పట్టించుకోవట్లేదు. ఆ 4వ ఆజ్ఞను దాదాపుగా సమాధి చేసేశారు. దాని గురించి పట్టించుకోవట్లేదు. వారికి నచ్చిన దినాన్ని ఈ దినాన్ని మనం ఆరాధించుకుందాం అంటున్నారు. అయితే దేవుడు చెప్పింది ఖచ్చితంగా 4వ ఆజ్ఞ ఎక్కడున్నది? అది నిర్గమకాండం 20 అధ్యాయం 8 నుంచి 11 వరకు వాక్య భాగంలో 6 దినాలు కష్టపడి నువ్వు పని చెయ్యి, 7వ దినాన నువ్వు విశ్రమించు అని ప్రభు చెప్పారు. అంటే వారంలో ఒక దినం ఆయన దినం. అది 6 దినాలు మనకి, మన పనులు చేసుకోవడానికి, మన ఉద్యోగం, మన వ్యాపారాలు, మన వ్యవసాయాలు. 7వ దినం దేవుణ్ణి ఆరాధించవలసిన దినం కనుక దానిని విడిచిపెట్టేసి వారి ఇష్టానుసారంగా అనేక మంది మనం చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గుర్తించుకోవాలా. అయితే ఈ యొక్క పాఠంలో మనం ఈ యొక్క ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క 10 ఆజ్ఞలు, దేవుని యొక్క ఆలయం, దీన్ని ఇంగ్లీష్లో శాంక్చురీ అంటున్నాం. ఈ యొక్క సబ్బాతు అనగా వారంలో దేవుడు నిర్ణయించిన ఆరాధన దినం, దాన్ని వారు సబ్బాతు అంటున్నారు, ఇంగ్లీష్లో శాబత్ అంటున్నారు. ప్రస్తుతం ఈ లోకంలో ఉన్న భాషలన్నిటిలో చూస్తే వారి భాషల్లో వారాలకు ఉన్న పేరుల్లో వారానికి ఆఖరి రోజు పేరు సబ్బాత్ అని పిలుస్తున్నారు. ఇంకా అంటే కొద్దిగా తేడా, శాబత్ అని, షబాత్ అని, సబూత్ అని, అలాగా ఆ సబ్బాత్నే కాస్త తేడాగా పలుకుతున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ నుంచి వచ్చింది. అయితే ఆ ప్రాంతాల్లో ఆ భాష వారికి ఈ సబ్బాతు గురించి అనగా విశ్రాంతి దినం, వారంలో 7వ దినం అనే అవగాహన వారికి లేదు. అయినప్పటికీ వారు వారంలో 7వ రోజు పేరు మాత్రం సబ్బాత్ అనే కొనసాగిస్తున్నారు. కనుక ఎంత ప్రాధాన్యత ఉన్నదో దీనికి మనం గమనించాలా. సాతాను మన మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తున్నాడు. కనుక దీని యొక్క ప్రత్యేకతను, దీని యొక్క ప్రాధాన్యత, ఇది ఎంత ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూడలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం ఆధ్యాత్మికంగా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాల్లో ఈ యుగ సంబంధమైన దేవత అని తర్జుమా చేశారు. దేవత కాదు, ఈ యుగ సంబంధమైన వ్యక్తి అన్నమాట సాతానుడు. అయితే యుగ సంబంధమైన దేవుడు అంటే దేవుడుగా పరిగణించబడుతున్నాడు అనమాట. ఎవరు? సాతాను. కనుక ఈ విషయాలు మనం గుర్తించాల. అయితే మనందరికీ తెలిసిన రీతిగా ఈ యొక్క 10 ఆజ్ఞలను ప్రభు పెట్టెలో పెట్టి దానిని భద్రపరచమన్నారు. ఆ యొక్క పెట్టి పేరు మందసపు పెట్టి. ఈ విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. అయితే ప్రభు మరి ఖచ్చితంగా చెప్పారు. నిర్గమకాండంలో 25 అధ్యాయం 16 వచనం గమనించినట్లయితే, మోషే ఈ ఆజ్ఞలను ఆ పెట్టెలో ఉంచు, దీన్ని మందసపు పెట్టి అంటున్నాం మనం అని ప్రభువే చెప్పారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. కాను ఇది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఆ పెట్టి పైన ఏమున్నది? కరుణా పీఠము, ఇంగ్లీష్లో మర్సీ సీట్ అంటారు. అంటే 10 ఆజ్ఞలు దేవుడు తన యొక్క సొంత చేతితో రాసిచ్చారు. ఆ ఆజ్ఞలకు పైకప్పుగా లేకపోతే దానికి మూతగా బంగారపు పళ్ళాన్ని వేయమన్నారు. బంగారపు మూత అన్నమాట, బంగారంతో చేసింది. దాని మీద దేవుని యొక్క మహిమ, దాన్ని షెకైన మహిమ అంటున్నాం మనం. అది ఎప్పుడు కూడా అల్లాడుతూ ఉండేది, అలాగే ఉండేది అన్నమాట, మెరుస్తూ. కనుక దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ ఖచ్చితంగా ఈ యొక్క మందసు పెట్టి మీద ఉన్నది. ప్రకటన 11:19 వచనం చూసినప్పుడు యోహాన్ గారు అంటున్నారు, దర్శనంలో ఆయన చూచి పరలోకములో ఆలయం తెరవబడెను. అక్కడ ఏం కనిపించింది? దానికి మందసపు పెట్టి, 10 ఆజ్ఞలు ఉన్న పెట్టి అనమాట ఆయన కనిపించింది. మనందరికీ తెలిసిన రీతిగా దేవుడు తన సొంత చేతితో రాసిచ్చారు. నిర్గమకాండం 31 అధ్యాయం 18వ వచనంలో ఈ యొక్క ఆజ్ఞలు ఆయన రాసిచ్చారు. కనుక ఆజ్ఞలకు చాలా ప్రాముఖ్యత ఉన్నది, చాలా ప్రాధాన్యత ఉన్నది. తక్కిన బైబిల్ గ్రంథం అంతా మనకు తెలిసిన రీతిగా మనుషులు ప్రవక్తల చేత, అపోస్తల చేత ప్రభు రాయించారు, ప్రేరేపించి పరిశుద్ధాత్మ ద్వారా. 10 ఆజ్ఞలు ఆయనే సొంత చేతితో రాసిచ్చారు, రాతి మీద రాసిచ్చారు. కారణం అవి కలకాలం ఉండేవి. ఏదో ఆకుల మీద రాసేవారు పూర్వకాలంలో, ఏదో చర్మం మీద రాసేవారు. అలాగైతే కొంతకాలం తర్వాత ఆ చర్మం చీకిపోతుంది. రాతి మీద అయితే కలకాలం ఉంటుంది. కనుక కలకాలం ఉండేవి. కనుక
ప్రభు రాతి మీద రాయించారు. కనుకనే ఇది చాలా ప్రాముఖ్యం. కనుక అది పాటించినట్లయితే దేవునికి ఇష్టలుగా అయిపోతారు. కనుక ఈ 10 ఆజ్ఞలు పాటించినట్లయితే పరిశుద్ధులుగా కడవరకాల చివరి దినాలు జీవిస్తారు. కనుక 10 ఆజ్ఞలు పాటించినట్లయితే పరలోకం వెళ్ళిపోతాం. అది ప్రభు మాటలు. చూడండి, మత్తయి సువార్త 19:17 నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలా అని ఆ వ్యక్తి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు జవాబుగా ప్రభు ఏమన్నారు? నీవు ఆజ్ఞలను గైకో. అంటే నిత్య జీవం పొందాలంటే, నిత్య జీవం అంటే పరలోకం వెళ్ళటం, ఇక నిత్యం అక్కడ జీవించడం. ఖచ్చితంగా మనం 10 ఆజ్ఞలను పాటించాలా. కనుకనే సాతానికి చాలా కోపం వస్తుంది. ప్రకటన 12:17 మనం చదివాం కదా మూల వాక్యంలో. ఆగ్రహం తెచ్చుకుంటున్నాడు సాతాను. కానీ వారు 10 ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తున్నారో వారి మీద సాతాను కోపం తెచ్చుకుంటున్నాడు అనమాట. కనుక ప్రియ సోదరులారా, మనం ఈ విషయాన్ని గుర్తించి నువ్వు 10 ఆజ్ఞలు పాటిస్తున్నట్లయితే నీకు అనేకమైన ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు, లేకపోతే కుటుంబ పరంగా ఇబ్బందులు ఇలాంటివి వస్తున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, తెలుసుకోవాల్సింది ఏమిటంటే, సాతాను నాకు చిక్కులు తెస్తున్నాడు, ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నాను కనుక నా మీద యుద్ధం చేస్తున్నాడు. ఆధ్యాత్మికంగా ద్వంద్వ యుద్ధం అంటాం మనం. అంటే వాడు మన కంటికి కనిపించకపోయినప్పటికీ మనకి ఈ విధంగా కీడు కలిగి చేస్తున్నాడు అనమాట. కనుక 10 ఆజ్ఞలు ఎంత ప్రాముఖ్యమైనవో మనం గుర్తు చేసుకోవాలి. కానీ విచారం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ దాదాపుగా ఈ యొక్క 4వ ఆజ్ఞ అనగా విశ్రాంతి దినం గురించి వారు పట్టించుకోవట్లేదు, బోధించట్లేదు. ఎవరైనా బోధించినట్లయితే దాన్ని నమ్మకుండా అది మనకు కాదు, యూదులకని చిన్న సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఏమంటున్నారు, కాస్త వారికి జ్ఞానం కాస్త ఎక్కువ ఉంది బైబిల్ గ్రంథంలో అనుకునేవారు, ఆ ఆజ్ఞలు దేవుడు శిలువ మీద కొట్టేశాడు, ఇప్పుడు అవసరం లేదు ఆజ్ఞలు అంటే. 10 ఆజ్ఞలు కొట్టేశాడు, ఒక్క ఆజ్ఞనే కొట్టేశాడు ఆయన, 4వ ఆజ్ఞని మాత్రమే. మనం వారిని కాస్త గుచ్చి అడిగినట్లయితే ఏ ఆజ్ఞని కొట్టేశాడండి అయ్యా ఇందులో? అప్పుడు మనం హత్యలు చేయొచ్చా, వ్యభిచారం చేయొచ్చా, దొంగతనం చేయొచ్చా, అబద్ధ సాక్ష్యం చెప్పొచ్చా అని ఇవన్నీ కూడా ఆజ్ఞల్లో ఉన్నాయి కదా. మరి అవి చేయొచ్చా అంటే లేదండి అవి చేయకూడదండి. మరి ఏ ఆజ్ఞని కొట్టేశాడు? ఆ ధర్మశాస్త్రం అన్నది చూడండి, అది 7వ దినం విశ్రాంతి దినం అంటున్నారు కదండి. ఆ 4వ ఆజ్ఞ ఉంది చూడండి, 6 దినాలు కష్టపడి 7వ దినం విశ్రమించమన్నారు. అది ఇప్పుడు సాధ్యం కాదండి. కారణం ఏంటంటే, మరి మనం ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే ఏదైనా మంచి ఉద్యోగం చేసుకోవాలంటే ఖచ్చితంగా 6 రోజులు పని చేయాలా. 6వ రోజు వాళ్ళు సెలవు ఇవ్వరు కదా మనకి ఇచ్చేది సెలవు మొదటి రోజుని వారంలో. కనుక మనకు సెలవు ఎప్పుడుంటే అప్పుడే వెళ్దామండి ఆరాధనకు అనేవారు కూడా ఉంటున్నారు. అయితే దేవుడు చెప్పింది 6 రోజులు కష్టపడి పని చేసుకో, మొదటి 6 దినాలు, 7వ దినాన్ని విశ్రాంతి దినం అంతే. కానీ మనకు నచ్చినట్లుగా, మనకు కావాల్సినట్లుగా మనం ఎక్కడో లెక్కలు మొదలుపెట్టి ఈ రోజుల్లో కొంతమంది ఏం చేస్తున్నారు, పాశ్చాత్య దేశాల్లో క్యాలెండర్లు చూస్తే సోమవారం 1 అని వస్తుంది. దేనికి అలా పెట్టేశారు సోమవారం 1 అంటే? వర్క్ వీక్ అంటున్నారు వాళ్ళు. అంటే మన యొక్క పని ప్రారంభించిన రోజు ఈ యొక్క సోమవారం నుంచి 6 రోజులు పని చేసుకోవాలా, 7వ దినం విశ్రాంతి దినం అంటే వాడు ఏమంటున్నారు, ఆ లెక్కలు వేస్తే సోమవారం 1 అని మొదలెడితే ఎప్పుడు 7వ రోజు ఏది వస్తుంది? ఆదివారం వస్తుంది. ఆదివారం సెలవే కదండి. కాసేపు ఆరాధనకి వెళ్తాను, తగ్గిన పనులను చూసుకుంటాను, లేదా కాసేపు ఆరాధనకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పిల్లలందరినీ తీసుకుని పిక్నిక్కి వెళ్తాను అనేవారు కూడా ఉంటారు. యూదులు ఈ లోకంలో మీరు గమనించినట్లయితే వారు ఎక్కడున్నప్పటికీ సబ్బాతు దినాన్న వారు పనికి వెళ్ళరు. ఈ రోజు వరకు కూడా 2012లో ఇస్రాయేల్ దేశాన్ని 2012లో ఇస్రాయేల్ దేశాన్ని పర్యటించే అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చారు, చూపు లేకపోయినప్పటికీ. అక్కడ శుక్రవారం అంటే వారంలో 6వ రోజు మధ్యాహ్నం 4 అయిందంటే ఇంక ఏ షాపు తెరిచి ఉండట్లేదు అక్కడ. ఏదైనా మనం ఒక వాటర్ కొనుక్కోవాలన్నా, తినటానికి ఏదైనా ఆహారం కొనుక్కోవాలన్నా ఆ యొక్క శుక్రవారం 4 గంటల లోపులోనే కొనుక్కోవాలి. తర్వాత షాపులు ఏవి కూడా తెరిచి ఉండవు. ఆ యొక్క సిటీ బస్సులు కానీ లోకల్ ట్రైన్లు కానీ శనివారం రోజున తిరగవు. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు వారు అంత నిక్కచ్చిగా దాన్ని పాటిస్తున్నారు. అయితే వారు అంగీకరించిన సత్యం ఏంటంటే, యేసు ప్రభు మాత్రం దేవుడని మాత్రం మెజారిటీ ఆ యొక్క యూదులు అంగీకరించట్లేదు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలి. అయితే ఈ యొక్క ధర్మశాస్త్రం నిరంతరం కూడా ఉండేది, ఏదో కొంతకాలం ఉండి పోయేది కాదు.
కనుకనే యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు? మత్తయి సువార్త 5:17-18 వచనాల్లో, ఆకాశము భూమి గతించిపోయినప్పటికీ ఈ యొక్క ధర్మశాస్త్రంలో ఒక సొన్నైనా ఒక పొల్లైనా కొట్టివేయబడదు. అంటే ఇప్పుడు వరకు ఉంటుంది, కలకాలం ఉంటుంది అనమాట. కనుకనే ఒక సున్నా కానీ ఒక పొల్లు కానీ కొట్టివేయబడదు. ఆకాశం భూమి గతించిపోతే గతించిపోతుంది. అంటే ఎప్పుడు గతించిపోతాయి? ఈ యొక్క భూమి ఆకాశం రెండవ రాకడప్పుడు. తర్వాత 1000 సంవత్సరాల తర్వాత దేవుడు క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చేస్తారు. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనది. కనుకనే 11వ కీర్తన 8వ వచనాన్ని గమనించండి. 11వ కీర్తన 8వ వచనం గమనించినట్లయితే, ప్రభువా నీ యొక్క కట్టడలు, నీ ఆజ్ఞలు నిరంతరము ఉంటాయి, ఎల్లప్పుడూ ఉంటాయి అని చెప్పబడ్డది. అలాగే ప్రసంగి గ్రంథం 12:13-14 వచనాలు. ప్రసంగి గ్రంథం 12:13-14 వచనం గమనించినట్లయితే, ఆయనకు భయపడి మనము దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనాల. కారణం మనం చేసే ప్రతిదీ కూడా, రహస్య కార్యాలు కానీ బహిరంగంగా చేసే కార్యాలు కానీ ప్రతిదీ కూడా తీర్పులోకి వస్తుందని చెప్పబడ్డది. కనుక మనం ఎంతో భయంతో వణుకుతో దేవుడు చెప్పినట్లుగా జీవించాల. మొదటి యోహాను పత్రిక 5:13, మొదటి యోహాను పత్రిక 5:3 వచనం. 1 John chapter 5:3 మనం గమనించినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని ఆజ్ఞలు మనకు భారం కాదు. అదే రీతిగా సామెతల గ్రంథం 28:9 వచనంలో, ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వినటానికి వారు పట్టించుకోరో, ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వినరో, ఎవరైతే దేవుని ధర్మశాస్త్రానికి వారి చెవి ఒగ్గట్లేదో, ప్రభు అంటున్నారు వారు హేయమైన వారు. అంటే దేవుని దృష్టిలో వారు హేయమైన వారు. అనగా దేవుని యొక్క వాక్యాలు, అనగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం విన్నట్లయితే, దాని ప్రకారంగా జీవించినట్లయితే దేవుడు మనల్ని ప్రేమిస్తారు, దేవుడు ఆశీర్వదిస్తారు. అలా చేయకపోయినట్లయితే దేవుని దృష్టిలో మనం హేయమైన వారు, అనగా ఆయన విరోధులం అన్నమాట. జాన్ వెస్లీ గారు మనందరికీ తెలుసు, మెథడిస్ట్ సంఘ స్థాపకులు. ఆయన మెథడిస్ట్ సంఘానికి స్థాపకులు, మెథడిస్ట్ సంస్థకి. ఆయన చేసిన ప్రసంగాలన్నింటిని కూడా ఒక పుస్తకం రూపంలో అందుబాటులోకి తెచ్చారు ఇప్పుడు 1991 నుంచి. ఆ యొక్క పుస్తకంలో, ఆయన యొక్క ప్రసంగాల పుస్తకంలో 208, 209 పేజీల్లో ఒకసారి గమనించినట్లయితే, ఆయన ఈ ధర్మశాస్త్రాన్ని రెండుగా విభజించారు. ఎవరు? ఈ యొక్క మెథడిస్ట్ సంఘ స్థాపకుడైన జాన్ వెస్లీ గారు. మొదటిది ఈ యొక్క ఆచారాలు, బలి అర్పణలతో కూడిన ధర్మశాస్త్రం. దీన్ని ఆచార ధర్మశాస్త్రం అన్నారు. సెరమోనియల్ లా అంటున్నాం మనం ఇంగ్లీష్లో. ఆ యొక్క అర్పించబడిన అర్పణలు, ఆ యొక్క గొర్రె పిల్లల్ని అర్పించడం పాప పరిహారం కొరకు, ఇవన్నీ కూడా ఎప్పుడు వరకు? యేసు ప్రభు లోకానికి దేవుని గొర్రెపిల్లగా వచ్చి సిలువ మీద బలియాగం అయిపోయే వరకు అది చాలా అవసరం, అది చేశారు. కానీ సిలువ త్యాగం తర్వాత ఇక దానిని చేయవలసిన అవసరత లేదు. కారణం అది ప్రభు వారు నెరవేర్చారు. ప్రభు వారు ఏమన్నారు? నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను, కొట్టివేయడానికి రాలేదన్నారు. ఆయన నెరవేర్చారు. ఆయన సిలువ మీద మరణించడం ద్వారా దేవుని గొర్రెపిల్లగా. అది రెండవ ధర్మశాస్త్రం. లేకపోతే రెండు రకాలని చెప్పుకున్నాం కదా. రెండో రకమైన ధర్మశాస్త్రం ఏంటంటే, దీన్ని ఇంగ్లీష్లో మోరల్ లా అంటున్నాం, అనగా నీతి ధర్మశాస్త్రం. నీతి ధర్మశాస్త్రం అంటే ఇది మానవాళికి అందరికీ కూడా నీతిని నేర్పే సూత్రాలన్నమాట. అయితే ఇది నిరంతరం ఉండేది, దానిలో మార్పు లేదు. కనుకనైనా సొంత చేతితో రాసిచ్చారు ప్రభువారు, సొంత చేతితో రాసిచ్చారు. ఒకసారి గమనించండి, 19వ కీర్తన 7-11 వరకు ప్రార్థనాపూర్వకంగా ధ్యానించి చదవండి. కీర్తన 19, 7-11 వరకున్న ఆ వాక్య భాగం. ప్రభువా నీ యొక్క ధర్మశాస్త్రం ఎంతో పరిపూర్ణమైనది. ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ అన్నారు, పరిపూర్ణమైనది. ఇదే కీర్తన 19వ కీర్తన 7-11 వరకు గమనించినట్లయితే, నీ యొక్క కట్టడలు లేకపోతే నీ యొక్క ఆజ్ఞలు ఎంతో విలువైనవి, అవి మేలిమైన బంగారం కంటే కూడా విలువైనవి అని చెప్పబడ్డది. అవి తేనె కంటే కూడా తీయనైనవి. ఏవి? దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞలు. కనుక దాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి
బహుమతి కలుగుతుందని చెప్పబడ్డది. ఏ బహుమతి? నిత్యజీవం అనే బహుమతి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాలు మనం గమనించాలా. ప్రకటన గ్రంథం 14:6-7 వచనాలు గమనించినట్లయితే, ప్రకటన గ్రంథం 14:6-7 వచనాలు గమనించినట్లయితే, ఇక్కడ మనకి 7వ వచనంలో ఎవరైతే ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని జలధారలు అంటే మంచినీరు అనమాట, ఎవరైతే సృజించారో ఆయననే పూజించాలా. మన తర్జుమా చాలా బలహీనమైన తర్జుమాగా చేశారు. ఆయనకే నమస్కారం చేయండి, ఆయన్నే నమస్కరించుడి అని చెప్పబడ్డది తర్జుమాలో. ఇంగ్లీష్ మన యొక్క తెలుగు తర్జుమాలో ఆయనకే నమస్కారం చేయడని చెప్పబడ్డది. అది సరికాదు. మూల భాష అయిన గ్రీకులో కానీ ఇంగ్లీష్లో కానీ చదివినట్లయితే వర్షిప్ హిమ్ అంటే ఆయనను ఆరాధించాలి. అనగా ఆరాధనకు యోగ్యుడు ఎవరు అంటే ఈ యొక్క విశ్వంతటిని కూడా సృజించిన, ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను సృజించిన ఆయన్ను పూజించాలి. మనం ఇంకెవ్వరిని పూజించకూడదు. వారు ఎంతటి పెద్దవారైనా, ఎంతటి గొప్పవారైనా, ఎంతటి పేరు పొందినప్పటికీ ఏ వ్యక్తిని పూజించకూడదు. అదే రీతిగా ఈ యొక్క ఆకాశాన్ని, భూమిని ఎవరు సృష్టించారు? ఆదికాండం 2:3 వచనాల్లో దేవుడు అని చెప్పబడ్డది. అది మనకి ఇంకా కాస్త వివరణ ఇవ్వబడి క్రొత్త నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రిక 1:2 వచనంలో గమనించినట్లయితే, ఆయన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించేను. ప్రపంచములు అని చెప్పబడ్డది బహువచనం. అంటే అనేకమైన లోకాలు ఉన్నాయి. అయితే మన లోకంలోనే పాపం వచ్చింది, పాపం పెరుగుతుంది. కనుక దీనిని తప్పిపోయిన గొర్రెతో పోల్చారు. లోకాసువార్త 15 చెప్పబడిన ఉపమానాల్లో 99 గొర్రెలు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఒక గొర్రె తప్పిపోయింది 100 గొర్రెల్లో. ఆ తప్పిపోయిన గొర్రె కొరకు ఆయన వెదకి రక్షించడానికి లోకానికి వచ్చారు. లోకాసువార్త 19:10 కనుక దేవుడు యొక్క విశ్రాంతి దినాన్ని పాపం ఈ లోకంలో రాకముందే ఆయన ప్రవేశపెట్టారు. ఆదికాండం 2:1-3 అయితే మనకి బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో మృగం యొక్క ముద్ర గురించి చదువుతాం మనం. మృగం అంటే ఎవరు? మృగం ఎవరికి సాదృశ్యం అని ఒకసారి గమనించినట్లయితే, దానియేలు గ్రంథం 7వ 4 మృగాలు, 4 జంతువుల గురించి చెప్పబడ్డది. దానియేలు గ్రంథం 7:17 దేవదూతే చెప్పారు, దానియేలు నువ్వు చూస్తున్న ఈ 4 మృగాలు, 4 జీవులు కూడా 4 రాజులకు సాదృశ్యం. అంటే మృగం అంటే ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథాల్లో రాజు, రాజుకున్న రాజ్యం అన్నమాట. కనుక ఈ ప్రకటన గ్రంథం 12వ అంతా కూడా ఈ మహాపోరాటం గురించిన విషయాలు. అనగా మహాపోరాటం ఎవరికి జరుగుతుంది? క్రీస్తుకు సాతానుకు మధ్య, క్రీస్తు అనుచరులకు సాతాను అనుచరులకు, మంచికి చెడ్డకు మధ్య జరిగే ఆ పోరాటాన్ని, ఆ యుద్ధాన్ని మనము గ్రేట్ కాంట్రవర్సీ అంటున్నాం. కనుకనే ప్రకటన గ్రంథం 12:17 ఆ ఘటసర్పం అనగా సాతాను ఆగ్రహం, కోపంతో వచ్చేస్తున్నాడు ఆమె సంతానాన్ని నాశనం చేసేయాలని. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క 10 ఆజ్ఞలకి ఎంత ప్రాముఖ్యత ఉన్నది చూడండి. ఎంత ప్రాముఖ్యమైనవి కనుకనే సాతాను మనం వాటిని పాటించకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు అనమాట. ఈ విషయాన్ని మనం గమనించాలా. ప్రకటన గ్రంథం 13:7 ప్రకటన గ్రంథం 13:7 చదివినట్లయితే, దేవుని యొక్క భక్తుల మీద యుద్ధం ప్రకటించి దేవుని యొక్క భక్తుల్ని తుత్తునీయులుగా చేసేస్తున్నాడు, అంటే నాశనం చేసేస్తున్నాడు అని చెప్పబడ్డది. ఎవరు? సాతాను డైరెక్ట్గా రాడు, కానీ సాతాను ప్రభుత్వాలను వాడుకుంటాడు, రాజులను వాడుకుంటాడు, పెద్దలను వాడుకుంటాడు, ధనవంతులను వాడుకుంటాడు, పలుకుబడగల వారిని వాడుకుంటాడు. దేనికి? దేవునికి వ్యతిరేకంగా, ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా, ఆయన ఆజ్ఞలు పాటించే వారికి వ్యతిరేకంగా. కనుక అనేక మార్లు ఈ యొక్క పలుకుబడగల వారు, లేకపోతే వారి చేతుల్లో రాజ్యం ఉంది, వారి చేతుల్లో అధికారం ఉంది, ఆ అధికారాన్ని దేవుని యొక్క ఆజ్ఞలను పాటించే వారిపై ప్రయోగించి దేవుని యొక్క ఆజ్ఞలు పాటించినట్లయితే వారికి ఆ కష్టాలు రప్పిస్తారనమాట. ప్రకటన గ్రంథం 13:12 కాగా ఆ యొక్క గొర్రె పిల్ల లాంటి మృగం, అది మృగమే, ఏం చేస్తుంది? ఆ యొక్క ముందంటే ఏ యొక్క రాజ్యానికి, ఇక్కడ జంతువు లేకపోతే ఆ యొక్క బీస్ట్ అని చెప్పబడ్డది ఇంగ్లీష్లో, అంటే ఆ మృగం అని చెప్పబడ్డది. ఆ యొక్క మృగం తల చితకొట్టబడి అయినప్పటికీ చావు దెబ్బ తగిలి అయినప్పటికీ బ్రతికింది మరలా. అలాంటి దానికి ఏం చేస్తున్నారు ఇక్కడ?
వారిని పూజించమని, అనగా దానిని పూజించమని. అంటే మృగం అంటే రాజ్యాన్ని పూజించమని, అంటే రాజ్యం చేసే ఆ చట్టాలు, రాజ్యం చేసే ఆ నియమ నిబంధనలు, వాటిని పాటించమని బలవంత పెడుతున్నాడంట ఈ యొక్క కడవరి కాలంలో. కనుక దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టేసి మనుషులు ప్రభుత్వాలు చేసే ఆ ఆజ్ఞలకు లోబడాలని. ప్రాముఖ్యంగా ఏంటి? దేవుని యొక్క ఆరాధన దినం విషయంలో. అప్పుడే సాతాను నెమ్మదిగా కుయుక్తితో ఈ ఆరాధన దినాన్ని మార్చేశాడు మనకి. ఇది మనం గమనించాలా. ప్రకటన గ్రంథం 13:14 ఆ యొక్క చావు దెబ్బ తగిలి మరలా బాగుపడిన ఆ యొక్క ప్రభుత్వం, అంటే ఆ మృగం అంటే ప్రభుత్వాన్ని పూజించమని ఒక విగ్రహాన్ని చేశారని చెప్పబడ్డది. ఎవరైతే దానిని పూజించరో వారికి మరణశిక్ష ఏకంగా. అంటే వారు చెప్పినట్లుగా, ప్రభుత్వం చెప్పినట్లుగా చేయకపోయినట్లయితే, ప్రభుత్వం చెప్పిన ఆ వ్యక్తుల్ని మనం పూజించకపోయినట్లయితే, ఆ ప్రభుత్వం చెప్పిన ఆ యొక్క ప్రతిమకు లేకపోతే ఆ విగ్రహాన్ని పూజించకపోయినట్లయితే వారికి మరణశిక్ష. దానియేలు గ్రంథం 3 అదే జరిగింది కదా. రాజుగారు నిలబెట్టిన ఆ యొక్క విగ్రహానికి పూజించకపోతే అగ్నిగుణంలో వేసేయమన్నారు వారిని. వేసేసారు కూడా వారిని. అలాంటి పరిస్థితి అన్నమాట కడవరి కాలంలో మరలా వస్తుంది. అంటే ప్రభుత్వాలు చెప్పినట్లుగా మనం జీవించాల. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం జీవించకూడదు. అయితే ప్రభుత్వం చేస్తున్న శాసనాలు మన దేవుని యొక్క ఆరాధనకు, దేవుని యొక్క ధర్మశాస్త్రం 10 ఆజ్ఞల్లో ఉన్న విషయాలకి అది వ్యతిరేకంగా ఉన్నట్లయితే దానిని చెయ్యకూడదు. కాదు మనం దేవునికి లోబడాలి కానీ మనుషులకు లోబడకూడదు. ఈ విషయాలు మనం గుర్తిస్తున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం ఆరాధించవలసింది ఆ యొక్క ఈ లోకాన్ని అంతటిని కూడా సృష్టించిన దేవుడు, ఆయన యేసు ప్రభు వారు. చూడండి ఇక్కడ ప్రకటన 16:2 ఎవరైతే వారి యొక్క హస్తాల మీద, వారి యొక్క నొసళ్ళ మీద ఆ యొక్క మృగం యొక్క ముద్ర వేయించుకుంటారు. మృగం అంటే ప్రభుత్వం అన్నమాట. ఆ ప్రభుత్వం యొక్క ముద్ర వేయించుకోవడం. ప్రభుత్వ ముద్ర ఏంటి? వారు చెప్పినట్లుగానే చేయాలి, వారు చెప్పినట్లు దినాన్నే ఆరాధించాలన్నమాట. అలా చేస్తే అప్పుడు వారికి కొనటానికి అమ్మటానికి అవకాశం ఉంటుందని ప్రకటన గ్రంథం 13:17-18 వాక్య భాగం. ఆ ముద్ర లేకపోతే కొనటానికి లేదు, అమ్మటానికి లేదు. చాలా కష్టం కదా. దాంతోపాటు ఏం చేస్తారు? అయితే దేవుడు అంటారు, మీరు అది చెయ్యవద్దు. అలా చేసినట్లయితే ప్రభు ఏమన్నారు? మీ మీదకి ఈ తెగుళ్ళు రప్పిస్తాను. ప్రకటన గ్రంథం 16:2 తల నుంచి కాలు వరకు కూడా చెడ్డపుండ్లు వచ్చేసాయి. అంటే తెగుళ్ళు, 7 తెగుళ్ళు వస్తాయన్నమాట వారి మీదకి. దాంతోపాటు ఎవరైతే ఆ యొక్క మృగం ముద్ర పొందుతున్నారో, అంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా, 10 ఆజ్ఞలు పాటించకుండా, విశ్రాంతి దినం కాపాడకుండా, వారి ఇష్టానుసారంగా వారికి నచ్చిన దినాన్ని, వారికి అనుకూలంగా ఉన్న దినాన్ని, కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో వారికి శుక్రవారమే సెలవు. కనుక దాదాపుగా అనేక సంఘాలు, సంఘాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? వారికి శుక్రవారం ఆరాధన చేసుకుంటున్నారు. కారణం అది రోజు పబ్లిక్ హాలిడే, ప్రభుత్వం సెలవు కనుక వారు ఏ డినామినేషన్కి చెందినా సరే వారు శుక్రవారం ఆరాధించుకుంటున్నారు. కారణం వారికి సెలవు ఉంది కాబట్టి ఆ రోజున. అయితే దేవుడు చెప్తున్నది ఏంటి? ఇది ప్రభుత్వం పెట్టిన రూల్. ఇది శుక్రవారం సెలవు వారి మతం ప్రకారంగా వారు ఇచ్చుకుంటున్నారు. అయితే దేవుడు చెప్పింది ఏంటి? 6 దినాలు పని చేయి, 7వ దినాన్ని విశ్రమించని ప్రభు చెప్తున్నారు. ప్రభుకు లోపడదామా? మనుషులు పెట్టిన సిద్ధాంతాలకు లోపడదామా? అలా చేయకపోతే మరి మనకు ఉద్యోగం ఉండదు అక్కడ. అలాగే ఈ కడవరకాల చివరి దినాల్లో దాదాపు లోకమంతా కూడా ఏ రోజున ప్రభుత్వం ఇచ్చే ఆ యొక్క సెలవు దినం ఏ రోజు? ఆదివారమే. మన దేశం మనకి ఉన్న ప్రధానంగా అందరూ ఆరాధించేది హిందూ మతం. అయితే మరి హిందూ మతానికి ఆదివారానికి కనెక్షన్ ఏంటంటే ఏ విధమైన కనెక్షన్ కూడా మనకు కనిపించట్లేదు చారిత్రకంగా. కానీ ఆ బ్రిటిష్ వారు పాలన చేసినప్పుడు ఆదివారాన్ని సెలవు దినంగా వారానికి ఒకసారి ప్రకటించారు. వాళ్ళు వెళ్ళిపోయి ఇప్పటికి 175 సంవత్సరాలు వారు వెళ్ళిపోయి ఇప్పటికి 75 సంవత్సరాలు. బ్రిటిష్ వారు వెళ్ళిపోయి ఇప్పటికి 75 సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఈ ఆదివారం సెలవు అన్నది ఇంకా అలాగే కొనసాగుతూనే ఉంది. ఎవరైనా అడగండి పెద్దల్ని, ఆ యొక్క మత పెద్దల్ని, ఎందుకు ఇవ్వాలా వారంలో ఏ రోజు ఇవ్వాలా ఆ యొక్క మతం ప్రకారంగా అంటే ఆదివారానికి దీనికి సెలవు ఏమి కనపట్లేదు. ఆదివారం వారంలో సెలవుకి వారి యొక్క ఈ ప్రాముఖ్యమైన ఈ దేశంలో ఉన్న మతానికి కనెక్షన్ ఏం కనపట్లేదు మనకి. కానీ ఇది మానవులు ప్రవేశపెట్టింది. అయితే ప్రభువారు ఏమంటున్నారు? అలాగే ఎవరైనా సరే ముద్ర వేయించుకున్నట్లయితే, దేవుని ఆజ్ఞలు పాటించకుండా
వారిని ఎక్కడ వేస్తానంటున్నారు ప్రభు? ప్రకటన గ్రంథం 19:20 వారిని అగ్నిగుండంలో వేసేస్తానంటున్నారు. అయితే దేవుని ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తున్నారో వారిని ఎక్కడ పెడతానంటున్నారు ప్రభు వారు? ప్రకటన గ్రంథం 20:4 వారు దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుని వారు తీర్పు తీరుస్తారు. కారణం ఏంటి? దేవుని యొక్క సింహాసనం ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. ఆ సింహాసనం మీద కూర్చుని తీర్పు తీర్చడానికి వారికి వచ్చిన యోగ్యత దేని వల్ల వచ్చిందంటే వారు ఆ మృగం యొక్క ముద్రను వేయించుకోలేదు. వారికి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, లోకంలో శ్రమలు వచ్చినప్పటికీ, ప్రభు కొరకు కొంతమంది హతసాక్షులు అయిపోవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ వారు ప్రాణాలనే పణంగా పెట్టేశారు. కానీ వారు ప్రాణాలని ప్రాణంగా పెడతానికి సిద్ధపడ్డారు. కానీ వాక్యాన్ని విసర్జించడానికి కానీ, దేవుని యొక్క ఆజ్ఞలను మీరటానికి కానీ వారు సహకరించరు, వారు ఒప్పుకోరు అనమాట. కనుక ప్రకటన గ్రంథం 22:9 గమనించినట్లయితే ఆ యొక్క దేవదూతను కూడా పూజించవద్దని దేవదూత చెప్తున్నాడు. దేవదూత అంటున్నారు, నన్ను కూడా పూజించకూడదు. ఎవరిని పూజించాలా అంటే దేవదూతను కూడా మనం పూజించకూడదు, మనుషులను ఎవరిని పూజించకూడదు. ఈ లోకాన్ని అంతటినీ కూడా సృష్టించిన, విశ్వాన్ని అంతటినీ కూడా సృష్టించిన యేసు ప్రభువునే పూజించాలి. యెషయా గ్రంథం 14:14 సాతానుడు ఏమనుకుంటున్నాడు? నేను మహోన్నతునితో సమానంగా ఉండాలా. మహోన్నతునితో సమానంగా ఉండటం నేను కూడా ఆరాధన చేయించుకోవాలా, నేను కూడా పూజింపబడాలా. మత్తయి సువార్త 4:8-10 వాక్య భాగంలో యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు వాడు మనసులో ఉన్నది బహిరంగంగా బయట పెట్టేశాడు. ఏమని? ఒక్కసారి సాగిలిపడి నాకు నమస్కరించడం, మళ్ళీ తర్జుమా చేశారు, బలహీనమైన తర్జుమా. ఒక్కసారి నాకు సాగిలిపడి నమస్కరించినట్లయితే, అనగా ఒక్కసారి నాకు సాగిలిపడి పూజించినట్లయితే ఈ లోకం అంతా నీకు ఇచ్చేస్తానంటున్నాడు. అంటే వాడు పూజను పొందాలని, ఆరాధించబడాలని కోరుకుంటున్నాడు. దానియేలు గ్రంథం 7:25 గమనించినట్లయితే ఈ యొక్క చిన్న కొమ్ము ఎవరికి సాదృశ్యం? పోపుల రాజ్యానికి సాదృశ్యం. వారు ఏమంటున్నారు? వారు ఆరాధన దినాన్ని కూడా మారుస్తారని చెప్పబడేది దానియేలు 7:25. వారు పండుగ కాలములను వారు ధర్మశాస్త్రాన్ని కూడా మార్చేస్తారని చెప్పబడేది. అయితే మనకున్న ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈనాటికి కూడా కాథలిక్ సంఘం వారు ఎంతో బహిరంగంగా చెప్తున్నారు. ఏమని? ఆరాధన దినాన్ని శనివారం నుంచి ఆదివారం వరకు, ఆరాధన దినాన్ని శనివారం నుంచి ఆదివారానికి మేమే మార్చాము, ఇది మా పని అంటున్నారు వారు. మరి ఎందుకు మార్చారండి దాన్ని? అంటే పేతురు గారు మాకు అధికారం ఇచ్చారు, ఏదైనా మార్చేయచ్చు. బైబిల్ గ్రంథంలో పేతురు ఇచ్చాడు మాకు. అయితే బైబిల్ ప్రకారంగా ఏదండి ఆరాధన దినం అంటే వారు ఖచ్చితంగా చెప్తున్నారు. బైబిల్ ప్రకారంగా చూస్తే ఖచ్చితంగా శనివారమే ఆరాధన దినం, వారంలో 7వ దినం అని వారి గ్రంథాలు, వారి యొక్క వివరణ అంతా కూడా మనకి అందుబాటులో ఉంది ఈ రోజులు ఇంటర్నెట్లో కూడా. కనుక ప్రియ సోదరులారా, ప్రకటన గ్రంథం 14:12 చూసాం కనుక ప్రకటన గ్రంథం 14:12 మనం చూసిన రీతిగా పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడును. ఎవరు? ఆజ్ఞలు కాపాడుచు యేసు యొక్క విశ్వాసం కలిగి ఉన్నవారు, యేసునందు విశ్వాసం కలిగి ఉన్నవారు. కనుక ప్రియ సోదరులా మనం కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలు కాపాడుతూ జీవించినట్లయితే యేసు ప్రభు వారు మత్తయి సువార్త 19:17 చెప్పిన రీతిగా నిత్య జీవం పొందాలంటే ఆజ్ఞలు గైకొనాలి. ఆజ్ఞలు కొట్టివేయటానికి రాలేదు, వాటిని నెరవేర్చడానికి వచ్చానన్నారు ప్రభు వారు. అయితే ప్రభు నెరవేర్చాడు కదా, మనం చేయవసరం లేదు అనే వాదన కూడా చాలా మంది వినిపిస్తున్నారు. అది సరికాదు. ప్రభు మనకి చెప్తున్నది ఏంటంటే ఆయన ఆజ్ఞలను మనం పాటించాలని, ఆ ఆజ్ఞలు పాటించడం ద్వారా మనం ఆధ్యాత్మిక దీవెనలు, శారీరక దీవెనలు పొందుతామని ప్రభు యొక్క వాగ్దానం, ప్రభు యొక్క వివరణ. అది మీరు నమ్మినట్లయితే దాని ప్రకారంగా జీవించండి. ప్రభు త్వరలో వస్తున్నారు, మనం పరలోకం తీసుకెళ్తారు. అలాగే మనం చేయకపోయినట్లయితే మనం నిత్య జీవాన్ని కోల్పోయే ప్రమాదం వచ్చేసింది. దీనిని గమనిద్దాం. ప్రియ సోదరుడా, నాతో ఏకీవించండి, ప్రార్థించి యొక్క 9వ పాఠాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలు మీరు ఆశీర్వదించారు. ఈ యొక్క నూతన నెల జూన్లో అడుగుపెట్టుచున్నాం ప్రభా. నీ ప్రత్యేకమైన కృపా కాపుదల, నడుపుదల మాకు, మా కుటుంబాలకు అనుగ్రహించవలసిందని మీ ఆశీర్వాదంతో మమ్మల్ని నింపమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని కృపలో 10వ పాఠంలో మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.